అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలకు మళ్లీ రంగం సిద్ధమైంది. చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆయన శనివారమే పాకిస్తాన్ చేరుకోగా ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ అక్కడికి వెళ్తున్నారు. అరాగ్చితో వారు చర్చలు జరపనున్నారు. అయితే విట్కాఫ్, కుష్నర్తో నేరుగా చర్చల ప్రణాళిక లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చెప్పడం ఉత్కంఠగా మారింది. కాగా విట్కాఫ్, కుష్నర్ ఇరాన్ మంత్రి అరాగ్చి మధ్య చర్చలు జరిపించేలా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ వాషింగ్టన్ నుంచి చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు రెడీగా ఉన్నారు. చర్చల్లో పురోగతి కనిపిస్తే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాక్కు వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని వైట్ హౌస్ తెలిపింది. అప్పటి వరకు ఆయన వాషింగ్టన్ నుంచే చర్చలను పర్యవేక్షిస్తారని వెల్లడించింది. ఒకవైపు పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చలకు రంగం సిద్ధమవుతుండగా మరోవైపు హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత నెలకొంది. హార్ముజ్ జలసంధిలో అమెరికాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న ఒక నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. నౌక స్థానిక సముద్ర నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణించిందని, పలుమార్లు హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా సైన్యానికి సహకరించిన నౌకగా అనుమానాలున్నాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. శాంతి చర్చలకు ముందు ఈ తరహా పరిణామాలు మళ్లీ చోటు చేసుకోవడంతో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన దౌత్యవేత్తల్లో వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. తాజాగా ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధ నౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికా దళం విజయవంతంగా అడ్డుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.